ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇక కాకినాడ పోర్టులో నిఘా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైతే కాకినాడ పోర్టు నుండి రేషన్ బియ్యం అక్రమంగా తరలి వెళ్తుందని ఆరోపణల నేపథ్యంలో ప్రధానంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇదే దందా కొనసాగుతుందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ద్వారా ఇదే పందాలో కొనసాగుతుందని పలు విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే స్వయంగా ఏదైతే మనకి గత 27వ తారీఖున జిల్లా కలెక్టర్ అయితే గత నెల 27 తారీఖున జిల్లా కలెక్టర్ స్టెల్లా ఎల్ నౌకలో రేషన్ బియ్యం తరలి వెళ్తున్నాయో పట్టుకున్న పరిస్థితి ఉంది. 29వ తారీఖున ఏపీ ఉప ముఖ్యమంత్రి వచ్చి ఆ యొక్క స్టెల్లా ఎల్ పరామా నౌకనైతే పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కాకినాడ కేంద్రం నుంచి విదేశాలకైతే తరలి వెళ్తున్నటువంటి ఈ యొక్క రేషన్ బియ్యానికి చెక్ పెట్టేందుకు, అలాగే ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంత దీనిపై మరింత నిఘా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గత కొన్నాళ్ళ నుంచి వచ్చి ఇక్కడ చెక్ చేసి భారీ స్థాయిలో రేషన్ బియ్యం పట్టుకున్న సంగతి అందరూ కూడా తెలిసిందే. తర్వాత ఏదైతే ఈ యొక్క స్టెల్లా ఎల్ నౌకలో తరలి వెళ్తున్నటువంటి రేషన్ బియ్యం అయితే చెక్ పెట్టేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి అయితే సీజ్ ద షిప్ అని తరలి వెళ్తున్నటువంటి షిప్ అయితే పట్టుకున్నారు. అది మనకు ప్రధానంగా తెలిసిందే. మనకైతే కాకినాడ పోర్టులో రెండు పోర్టులు ఉన్నాయి. ఒకటి యాంకరేజ్ పోర్టు, మరొకటి షిప్ డీప్ వాటర్ పోర్టు. ప్రధానంగా యాంకరేజ్ పోర్టు నుంచే భారీగా రైస్ అయితే తరలి వెళ్తుంటాయి. అక్కడ ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఈ యొక్క ఏదైతే మనకి సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో అక్కడ 3 చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా చెక్ పోస్టుల ద్వారా వెళ్తున్నటువంటి బియ్యాన్ని అయితే చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ డీప్ వాటర్ బోర్డు ఈ యొక్క పోర్టు ద్వారా వెళ్తున్నటువంటి ఇక్కడ చెకింగ్ అనేది కూడా నిర్వహించలేదని పలు ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీని ద్వారానే పలు రకాలుగా ఇక్కడి నుంచే తరలి వెళ్లిపోతుందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి ఎఫెక్ట్ తోనే ఇక్కడ ప్రధానంగా డీప్ వాటర్ పోర్టు మనం ఉన్నటువంటి ప్రాంతం ఇదే. డీప్ వాటర్ పోర్టు ఉన్నటువంటి గేటు ప్రధానమైనటువంటి గేటు. ఇక్కడి నుంచే భారీగా ఈ యొక్క అక్రమ రేషన్ బియ్యం తరలి వెళ్తుందనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్నటువంటి పోర్టు దగ్గర ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు సివిల్ సప్లై శాఖ, అలాగే ప్రధానంగా రెవెన్యూ శాఖ ఇద్దరు కలిపి ఈ యొక్క చెక్ పోస్ట్ ను నిరంతరం నిఘాలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. 24 గంటలు కూడా ఇక్కడ ఒక రెవెన్యూ స్థాయి అధికారితో పాటు సివిల్ సప్లై స్థాయి అధికారిని, అలాగే విఆర్ఓలు, అలాగే ఇక్కడ కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసి నిరంతరం ఇప్పుడు మనం వస్తున్నటువంటి రైస్ ను చూడొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి రైస్ ని పూర్తిగా చెక్ చేసిన తర్వాత వీళ్ళు పైకి పంపిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ప్రతి లారీని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించి ఈ విధంగా ఆ రైస్ ని వాళ్ళు శాంపుల్స్ తీసుకున్నారు. శాంపుల్స్ తీసుకుని ఇందులో పీడిఎస్బి ఏమైనా కలిసిందా అనేది కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే ఈ యొక్క డీప్ వాటర్ పోర్ట్ నుంచి లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. మనం చూడొచ్చు రెవెన్యూ అధికారులు, అలాగే సివిల్ సప్లై అధికారులు కూడా కలిసి నిరంతరం ఈ యొక్క రేషన్ బియ్యం మనం చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ చెకింగ్ నిర్వహిస్తున్నారో. ఈ బియ్యం అందులో ఏదైతే మనకి బాయిల్ రైస్ కావచ్చు, రా రైస్ కావచ్చు, మొత్తం అన్ని కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటే అందరికి కూడా తెలిసిందే. ఇందులో ఏ విధంగా ఇక్కడ పీడిఎస్బి ఏమైనా కలిసాయా అనేది శాంపిల్స్ తీసుకుని ప్రతి లారీ నెంబర్ తో పాటు దాని వివరాలు ఎక్కడి నుంచి వచ్చాయని మొత్తం పూర్తిగా సేకరించిన తర్వాత ఈ యొక్క లారీలను అయితే లోపలికి అనుమతిస్తున్నారు. అనుమతించి శాంపుల్ అయితే తీసుకుని నెంబర్ తో పాటు శాంపిల్స్ కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. నిరంతరం ఈ లారీలను అయితే ఈ విధంగానే చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తమకు సంబంధించినటువంటి శాంపిల్స్ తీసి ఈ విధంగానే చేస్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం ఈ విధంగా చెక్ చేస్తున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఇక్కడ లారీలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రతి రైస్ ప్రతి బస్తాను కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు ఈ యొక్క రైస్ లో ఏదన్నా పీడిఎస్ కలిస్తే మాత్రం అనుమానం వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళనైతే అదుపులోకి తీసుకుని వాటిని అయితే వివరాలు అయితే సేకరించి శాంపిల్స్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇందులో మనకు చూస్తున్నాం ఇందులో ఏ స్థాయిలో ఇక్కడ రైస్ కలిస్తే మనం చూడొచ్చు. ఇది బాయిల్ రైస్ ఇవన్నీ కూడా విదేశాలకైతే ఆఫ్రికా దేశాలకైతే తరలిస్తుంటారు. ఇందులో పీడిఎస్ బియ్యం కలిస్తే మాత్రం వీటి శాంపిల్స్ అయితే తీసుకుంటారు. ప్రతి బస్తాల నుంచి అయితే శాంపుల్ తీసుకుని వాటిని అయితే ముందుకి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఈ గేట్ లో పరిశీలించిన తర్వాతే ప్రధానంగా మనకి మొదటగా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ గతంలో ఏదైతే మనకి యాంకరేజ్ పోర్ట్ లో 3 గేట్లని సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో గతంలో నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత పరిణామాల రీత్యా ఏదైతే స్టెల్లా ఎల్లో
ప్రణామ నౌక ఏదైతే ఉందో ఆ నౌకైతే ఇప్పుడు గతంలో పోర్టులో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. గత 20 రోజుల నుంచి కూడా అక్కడే నిలిపేశారు. అది 58,000 టన్నుల సామర్థ్యంగా ఉన్నటువంటి దాంట్లో అప్పుడైతే 38,000 టన్నుల అక్కడ రైస్ అయితే ఫిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే మనకి ఈ యొక్క రైస్ అయితే అప్పట్లో జిల్లా కలెక్టర్ పీడిఎస్ తరలి వెళ్తుందని వచ్చినటువంటి సమాచారం మేరకు వాటిని అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి గత నెల 27వ తారీఖున చూసాం. తర్వాత ఏపీ ఉప ముఖ్యమంత్రి 29వ తారీఖున వచ్చారు. సీ పోర్టులు మొత్తం ఈ యొక్క పోర్ట్ ఏదైతే ఉందో యాంకరేజ్ పోర్ట్ నుంచి వెళ్లి ఆ యొక్క షిప్ అయితే పరిశీలించినటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళనీయకపోవడంతోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపై చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ లోనే అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ భారీగా ఇక్కడ ఏదైతే డీప్ వాటర్ పోర్టు మనం చూస్తున్నటువంటి గేట్ ఇది. డీప్ వాటర్ పోర్ట్ లో వెళ్తున్నటువంటి ప్రతి లారీని కూడా చెక్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ లోనే ఇక్కడ మరొక చెక్ పోస్ట్ అయితే రెవెన్యూ అలాగే సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలోనే ఈ విధంగా చేస్తున్నటువంటి బియ్యాన్ని మనం చూస్తున్నాం. తీసుకువెళ్తున్నటువంటి శాంపిల్స్ మనం చూస్తున్నాం. వీళ్ళు ప్రతి శాంపిల్ కూడా ఎలా తీసుకుంటారు మీరు? సార్ మేము లారీకి వచ్చి సరౌండింగ్ మొత్తం అంతా చెక్ చేస్తామండి. అండ్ మళ్ళీ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి అండ్ మళ్ళీ డోర్ పైకి కూడా మనం కింద అడిగిన ఏమన్నా దాచిపెట్టారో ఏం చేశారని చెప్పేసి మొత్తం ఓవరాల్ గా మొత్తం చెక్ చేసి అప్పుడు ఏమన్నా మాకు డౌట్ ఉంటే కెమికల్ టెస్ట్ కూడా మేము చెక్ చేసి అప్పుడు అన్ని విధాలుగా క్యాచ్ చేసిన తర్వాత అప్పుడు మేము లోపల పంపిస్తాం లారీని. అంటే ఇక్కడ ఎవరెవరు ఉంటారు సిబ్బంది? ఎన్ని గంటలు ఉంటారు సార్? ఇక్కడ సిబ్బంది యాక్చువల్ అయితే 24 hours డ్యూటీ సార్. ప్రజెంట్ అయితే 24 hours డ్యూటీ విత్ ఫస్ట్ ఆఫ్ డిటి, ఆర్ఐ అండ్ సీనియర్ అసిస్టెంట్ అండ్ విఆర్ఓ అండ్ టెక్నికల్ అసిస్టెంట్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఓవరాల్ సార్ మొత్తం అంతా వర్క్ చేస్తున్నాం సార్. ఇక్కడ మొత్తం అంతా 24 గంటలు ఉంటారు. 24 hours డ్యూటీ సార్. ఏ షిఫ్ట్ మార్నింగ్ 6 to 2 అండ్ బి షిఫ్ట్ 2 to 10 అండ్ సి షిఫ్ట్ 10 to 6. ఓవరాల్ 3 షిఫ్ట్స్ సార్. 24 hours డ్యూటీ. అంటే ఈ చెక్ పోస్ట్ కేవలం అధికారులు మాత్రం ఏర్పాటు చేసిందా? వీళ్ళకి సంబంధం లేదు సార్? ఇదంతా మన రాష్ట్రీయ అక్రమ జరిగిన నుంచి మధ్యన పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి రావడం జరుగుతుందండి. చెక్ చేయడం జరుగుతుంది. అంతే ఆయన ఇప్పుడు కొన్ని అనువల కారణాల వల్ల మొత్తం పక్కన చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. శాంపిల్ తీసుకుంటారు. ప్రతిదీ కూడా శాంపిల్స్ తీసుకుని అందులో మీకు అనుమానం వస్తే ఎలా తెలుస్తుంది? సార్ యాక్చువల్గా మేము శాంపిల్ చెక్ చేస్తాం సార్. శాంపిల్ తీసిన తర్వాత ఈ శాంపిల్కి ఏమైనా అనుమానం వస్తే కనుక మేము పొటాషియం ఐసోథైనసైడ్ అనే కెమికల్ అండ్ HCl ఈ రెండు మిక్స్ చేసి యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఏమన్నా మనకి పీడిఎస్ రైస్ ఏమన్నా కనబడితే కనుక ఆ యొక్క రైస్ రెడ్డిష్ కలర్ మారిపోద్దండి. రెడ్డిష్ కలర్ మారిపోద్ది. ఆ రెడ్డిష్ కలర్ మారిన దాన్ని కాన్ఫిడెంట్ గా మనం పీడిఎస్ రైస్ అని చెప్పొచ్చండి. దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం పీడిఎస్ రైస్ అని. అంటే ప్రతి లారీని క్షుణ్ణంగా పరిశీలిస్తారు మొత్తం అన్ని కూడా సార్? ప్రతి లారీ బాయిల్ రైస్ అండ్ ఆర్ఐస్ బోకింగ్ రైస్ ఏ లారీ వచ్చింది సరే కానీ ప్రతి లారీని కూడా ఓవరాల్ అంతా తనిఖీ చేసి మేము లోపల పంపిస్తామండి. ఏంటంటారు ఇందులో కెమికల్ ఏది కలిపితే వస్తుంది అన్నారు సార్? HCl అండ్ పొటాషియం ఐసోథైనసైడ్ అండి. ఈ రెండు కెమికల్స్ యాడ్ చేసి మేము టెస్ట్ చేస్తాం సార్. అనుమానస్తూ ఉన్న అధికారులు చెప్తారు. అవును సార్. మొత్తం ఏమన్నా మనకి ఏమైనా అనుమానం వచ్చినా ఏమైనా పీడిఎస్ రైస్ ఏమన్నా ఒకే అయితే కనుక అప్పుడు మనం చేస్తాం సార్. ఎవరో సిబ్బంది ఉన్నారు మొత్తం రోజు కూడా? డైలీ ఒక DT గారు ఉంటామండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ తరపుని. అదేవిధంగా కార్పొరేషన్ తరపుని టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారండి. అదేవిధంగా VRO గారు ఉంటారు. ఏ బండి వచ్చాయో ఆ బండి కూడా క్షుణ్ణంగా 4 వైపులా కూడా తీసుకుని అలాగే అడుగులు కూడా కొంచెం తీసుకుని శాంపిల్స్ తీసుకుని దాన్ని ఈ కెమికల్ ప్రాసెస్ కూడా చూస్తామండి అవసరాన్ని బట్టి. ఇన్ కేస్ టెక్నికల్ అసిస్టెంట్స్ కూడా బాగా సర్వీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారు కూడా నిర్ధారణ చేసి మేము అందరం కూడా చూసుకుని ఒక స్లిప్ ఇచ్చి గేట్ పాస్ ఇచ్చి అది ఇచ్చిన తర్వాత మాత్రమే మేము శాంపిల్ టెస్ట్ అయిన తర్వాత మాత్రమే లోపలికి పంపించడం అనేది జరుగుతుంది. అంటే ఎప్పటికప్పుడు శాంపిల్ టెస్ట్ జరిగిపోద్దా? కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ప్రతి వెహికల్ ని కూడా 4 వైపులా ప్రొసీజర్ ప్రకారం చూసుకుంటూ చెక్ చేసుకుని పంపుతాం. చూస్తున్నాం మనం ఇక్కడంతా రెవెన్యూ స్థాయి అధికారులతో పాటు సివిల్ సప్లై అధికారులు శాంపిల్స్ సేకరించిన తర్వాత అందులో కెమికల్స్ అయితే వాడతారు. కెమికల్స్ ఉపయోగించి అందులో రెడ్డిష్ గా వస్తే మాత్రం ఇది పీడిఎస్ బియ్యం గా అయితే నిర్ధారించిన తర్వాత వాళ్ళకైతే ఉన్నతాధికారులు అయితే చెప్తారు. కానీ అందులో పీడిఎస్ బియ్యం లేకపోతే మాత్రం ఈ యొక్క గేట్ ఏదైతే ఉందో గేట్ లోపలికి ఈ యొక్క బోట్ ఏదైతే డీప్ వాటర్ పోర్ట్ అయితే ఉందో దీనికైతే లోపలికైతే అనుమతిస్తారు. లేని మొత్తం కొన్నాళ్ళ నుంచి కూడా ఈ విధంగా అక్రమ రేషన్ బియ్యానికి అయితే అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ డీప్ వాటర్ పోర్ట్ వద్ద తాజాగా కొత్తగా
కొత్తగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఈ చెక్ పోస్ట్ ద్వారా ఈ యొక్క రేషన్ బియ్యం అక్రమ రవాణా విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి చొరవతోనే ఇక్కడ మరొక గేట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం అక్కడ యాంకరేజ్ పోర్టు వద్ద అయితే మరొక 3 చెక్ పోస్టులు అయితే ఉన్నాయి. 3 చెక్ పోస్టులు అలాగే మరి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మరొక చెక్ పోస్ట్ ఇది. కొత్తగా ఈ యొక్క డీప్ వాటర్ పోర్టు దగ్గర అయితే ఈ యొక్క చెక్ పోస్ట్ అయితే ఏర్పాటు చేసి నిరంతరం 24 గంటలు కూడా రెవెన్యూ స్థాయి అధికారులు అలాగే సివిల్ సప్లై అధికారులు ఈ యొక్క 24 అవర్స్ ఇక్కడ చెకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ యొక్క డీప్ వాటర్ పోర్టు దగ్గర అయితే కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా ఈ రేషన్ బియ్యం ఇప్పుడు గత కొన్నాళ్ళ నుంచి ఈ యొక్క ఇప్పుడైతే షిప్ అయితే స్టెల్లా ఎల్లో పనామాలో ఒక ఏదైతే అది ఇంకా సముద్రంలోనే ఉంది. దానికి సంబంధించిన గతంలో శాంపిల్స్ కూడా తీసుకుని వెళ్లారు. అందులో ఉన్నటువంటి 38,000 టన్నుల బియ్యం కూడా ఉన్న నేపథ్యంలోనే 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్టుగా గుర్తించి ఇప్పటికే తెలియచేయడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో కమిటీ కూడా దాని శాంపిల్స్ తీసుకుని అందులోకి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాని బట్టి షిప్ అయితే ప్రస్తుతం ఇంకా 20 రోజుల పైనుంచి కూడా షిప్ అక్కడ డీప్ వాటర్ పోర్ట్ లోనే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. దానిపై ఆ శాంపుల్ లో దాని యొక్క శాంపుల్ సంబంధించినటువంటి మొత్తం దానికి అన్ని కూడా పూర్తి వివరాలు అయితే రావాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఆ షిప్ ఇంకా అక్కడ ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ నేపథ్యంలోనే మరింత బియ్యం అక్రమ రవాణా వెళ్తున్న నేపథ్యంలోనే వీళ్ళు చెక్ పెట్టేందుకు ఇప్పుడు తాజాగా డీప్ వాటర్ బోర్డు అయితే ఈ యొక్క కొత్తగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. నిరంతరం మొత్తం కాకినాడ పోర్ట్ అయితే నిరంతరం నిఘా నీడలోనే ఈ యొక్క చెక్ పోస్టులు ఏర్పాటు చేసి చెకింగ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనబడుతుందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.